లైలా మన దాస్కా మాస్ గారు తీసిన ఈ మూవీ రివ్యూ అంటే మన విశ్వక్సేన్ గారు తీసిన ఈ ఫిలిం అనేది నాకు ఎలా అనిపించిందంటే నాకైతే అంతలా నచ్చలేదు అయ్యా. నిజం చెప్తున్నా, నాకైతే అంతలా బాగా అనిపించలేదు. కానీ ఓకే 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 అన్నట్టు అనిపించింది. మూవీని బాయ్కాట్ చేద్దామని అలా రూమర్స్ కూడా చాలా వెళ్ళాయి. సో మనకు తెలుసు అదంతా బ్లా 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 పెద్ద న్యూస్ అయింది అదంతా. కానీ ఎట్టగల్లకి మూవీ అయితే రిలీజ్ అయింది. మరి మూవీ బాగుంటే ఒక రేంజ్లోకి వెళ్తారని అనుకున్నాము. కానీ నేను కూడా ముందుగా మార్నింగ్ నుంచి అలా కొన్ని న్యూసెస్ అంటే సోషల్ మీడియాలో అలా కొన్ని ట్రెండింగ్ అయితే ఉన్నాయి లైలా మూవీ గురించి. అంటే అంతలా బాగాలేదు నెగిటివ్ అని. సో ఓకే ఎలా అయినా అనుకొని ఇక మధ్యాహ్నం అయితే వెళ్ళి చూసి వచ్చిన. సో చూసి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ అయితే వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే కొన్ని రివ్యూస్ కూడా నేను వెళ్ళొచ్చిన. సో వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదనిపించింది. ఫిలిం అనేది అలా ఉంది భయ. ఇది ఓటీటీ కోసం కూడా వెయిట్ చేసే ఉన్నానంటే కంపల్సరీ ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. మీరు ఓటీటీకి వచ్చిన తర్వాత చూడొచ్చు అని నేను కంపల్సరీ చెప్పేస్తాను. అంత మంచి సీన్స్ అంతా అలా అంటే అస్సలు లేదు. ఫ్యామిలీతో చూడాల్సిన ఫీలింగ్ కూడా కాదు. ఎందుకంటే మీరు ట్రైలర్లో ఒకసారి చూసుంటే ఎటువంటి పదాలు ఉంటాయి అనేది మీకు తెలియని అంటే గట్టిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో అదన్నట్టు స్టోరీ లైన్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకొని కొంచెం మూవీలోకి ఎంటర్ అవుదాం అన్నట్టు. ఎందుకంటే బాగా సాగదీస్తున్నట్టు మళ్ళీ మీకు కూడా అనిపించచ్చు. మనం స్టోరీ లైన్ గురించి అయితే ఒకసారి మనం మాట్లాడుకుంటే భయ, సోను అనే క్యారెక్టర్ అంటే మన విశ్వక్సేన్ గారు, సో తిను ఒక పాపులర్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అలా ఉన్నప్పుడు తనకు అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత తన క్యారెక్టర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఎలా లైలాలా. ఈ లైలా ఎవరు మీకు తెలిసే ఉంటుంది అదన్నట్టు. సో షిఫ్ట్ అయిన తర్వాత ఏమైంది, మరి ఏం జరుగుతుంది ఏందనేది మీరు చూస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే స్క్రీన్ ప్లే వైజ్గా చూసుకున్న స్క్రీన్ అదంతా చూసుకున్నా కూడా ఓకే అన్నట్టు అనిపించింది. జస్ట్ ఫర్ ఒక ఎటువంటి ఫిలిమ్స్ లేవురా బై ఇప్పుడు మనం చూడడానికి అని అనుకుంటే మాత్రమే మనం విశ్వక్సేన్ గారి మూవీ అలా ఉన్నది అదే దిక్కు అని అనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి అని చెప్తా. అంతే, అంతకుమించి నేను రికమెండ్ చేయడానికి ఏ పాయింట్ కూడా లేదు. సో అది చెప్తున్నా. ఆహారత్తమ్మ ఆ సాంగ్ ఒకటి అదొకటి ఓకే ఓకే అనిపించింది. ఇంకా వేరే సాంగ్స్ అట్లనే అనిపించింది. అది ఏమంతా కూడా నాకు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే ఓకే. ఇక ఫస్ట్ హాఫ్ గురించి, సెకండ్ హాఫ్ గురించి, క్లైమాక్స్ గురించి దేని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేను. ఎందుకంటే నాకు సినిమా అనేది ఎప్పుడు అంత చెప్పలేను భయ్యా. మీకు అది అర్థం చేసుకోండి. అంతలా నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే బేసిక్గా చెప్పాలంటే నాకు మూవీ అనేది అంత మైండ్లోకి అయితే ఎక్కలేదు అదన్న. ఇంకా ఎక్కువ సాగదీస్తే వీడియోలో రివ్యూ చెప్పినట్టు ఉండదు, నేనే ఏదో ఎక్కించి చెప్పినట్టు ఉంటుంది. సో అదన్నట్టు మూవీ చూసి వచ్చిన తర్వాత డైరెక్ట్ రివ్యూ పెడదామని ఇట్లా పెడుతున్నా. సో అవి అనుకోకుండా వచ్చే మాటలే ఉన్నాయి. కానీ అంటే మూవీ నుంచి నాకు అనిపించిన మైండ్లోకి నుంచి వచ్చిన మాటలే తప్ప ఇది ఎటువంటి నేను వాంటెడ్లో అయితే ఏమనట్లేను. సో అది చెప్తున్నాను ఓకేనా. ఈ రివ్యూ అంటారా మరి దీన్ని ఏమంటారో కూడా తెలియదు. మూవీ గురించి చెప్పాలని నాకు తెలియదు. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, అంతకు మించి ఏమీ లేదు. అండ్ మన విశ్వక్సేన్ గారు మళ్ళొక అంటే అప్కమింగ్లో ఏదైనా మంచి మూవీతోనే వస్తే మాత్రం చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మెకానిక్ రాకీ ఫీలింగ్ కూడా చూసుకున్నా ఓకే ఓకే ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది మూవీ. దాంట్లో చెప్పుకోవడానికి ఏ పాయింట్ లేదో. అది ఏంటంటే ఒక ట్విస్ట్ అలా ఉండిపోతుంది ఆ ఫీలింగ్లో. గ్యాగ్జా గోదావరి, ఈ మెకానిక్ రాకీ, ఇక ఈ ఫీలింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మూడో దాంట్లో. గామి అయితే బాగానే ఉండే అప్పట్లో, ఓకే అది పక్కకు పెడితే. సో ఇప్పుడు అప్కమింగ్ మూవీలో ఏదైనా మంచి మూవీతో వస్తే పబ్లిక్ కరెక్ట్ అయితే మంచిగా ఉంటుంది. లేకపోతే ఒక డౌన్ఫాల్లో వెళ్ళిపోతాడు మన విశ్వక్సేన్ అని బలగుది చెప్పచ్చు. అది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఇదన్నట్టు మరి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.